సో ఇక్కడ కాన్సెప్ట్ ఫైన్ అయితే నేను ఇక్కడ పేస్ట్ చేసినాను. దానికి వచ్చిన నాకు థంబ్నెయిల్ ఇది. థంబ్నెయిల్ ఇన్ 10 సెకండ్స్. మన క్యారెక్టర్ కన్సిస్టెన్సీ చేంజ్ అవ్వదన్నమాట. పేస్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన థంబ్నెయిల్ ఇది. నేను ఈడ విఆర్ రాజు అన్న వీడియో ఉంది. ఇక్కడ నుంచి నేను టైటిల్ అయితే కాపీ చేసుకుంటున్నా. సో ఈ వీడియోకి అన్న పెట్టిన థంబ్నెయిల్ అయితే ఇది. ఓకే, మనకి దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఇండిగో క్రైసిస్ ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు థంబ్నెయిల్స్ని ఏఐని యూస్ చేసుకొని ఎంత ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనే విషయానిపైన ఒక పూర్తి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాం. ప్రజెంట్ చాలామంది థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు యూట్యూబ్ క్రియేటర్స్. పాస్ట్లో మనం ఫోటోషాప్ లాంటి కొన్ని కాంప్లెక్స్ అప్లికేషన్స్ని అయితే యూస్ చేసి మనం థంబ్నెయిల్స్ని అయితే డిజైన్ చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత మోస్ట్లీ చాలామంది క్రియేటర్స్ ఏఐని యూస్ చేసుకొని వాళ్ళ వీడియోస్కి థంబ్నెయిల్స్ అయితే తయారు చేసుకుంటున్నారు. నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఏఐని యూస్ చేసి థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అందులోంచి ఏమైనా ఎలిమెంట్స్ కానీ టెక్స్ట్ కానీ మార్చుకోవాలంటే ఎలా మార్చుకోవాలి, అసలు మన వీడియోకి థంబ్నెయిల్ అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు సిటిఆర్ అంటే ఏంది, యూట్యూబ్లో థంబ్నెయిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయం పైన నీకు క్లారిటీ ఇస్తా. సో ఈ వీడియోలో మనం థంబ్నెయిల్స్ని ఏఐని యూస్ చేసుకొని ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. అసలు థంబ్నెయిల్ అనేది ఎందుకు అవసరం? మన యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూస్తుంటాం. చూసేటప్పుడు మీకు ఇలాంటి ఒక థంబ్నెయిల్ కనపడింది. ఇది ప్రసాద్ టెక్ ఇన్ తెలుగులో చాలా ఓల్డ్ వీడియోకి ఉన్న థంబ్నెయిల్. లైక్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం అని తీసుకున్నాను. ఇది మన వాసు గారి వీడియో లైక్ లేటెస్ట్గా వచ్చిన థంబ్నెయిల్. సో ఈ రెండు థంబ్నెయిల్స్ని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. మీరు యూట్యూబ్లో స్క్రోల్ చేసేటప్పుడు మీకు ఈ థంబ్నెయిల్ అయితే కనపడింది, బట్ మీరు దానిపైన క్లిక్ చేయొచ్చు చేయకపోవచ్చు. బట్ ఇలాంటి ఒక మంచి థంబ్నెయిల్ కనపడితే మీరు ఆ వీడియో పైన ఖచ్చితంగా క్లిక్ చేస్తారు. సో మీరు ఇప్పుడు దాకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఇప్పుడే లైక్ చేసి ఆ కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కి పెట్టేసుకోండి. ఇకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీ ల్యాప్టాప్లో మీరు క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేయండి. లైక్ నేను ఇప్పుడు చేయబోతుంది ఏంటంటే, మీరు ఇప్పుడు చూడబోతున్న వీడియోకి ఒక థంబ్నెయిల్ ఉంటుంది కదా, ఆ థంబ్నెయిల్ అయితే ఇప్పుడు నేను తయారు చేయబోతున్నా మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం. సో నేను ఈ వీడియో థంబ్నెయిల్ ఏంటి, హౌ టు క్రియేట్ ఏ థంబ్నెయిల్ యూజింగ్ ఏఐ. సో ఇప్పుడు నేను దానికి క్లియర్గా చెప్పాలన్నమాట. ఫర్ ద టైటిల్ ఆఫ్ ద వీడియో ఐ వాంట్ థంబ్నెయిల్ కాన్సెప్ట్ అలాంగ్ విత్ మై ఫేస్ ICTR. సో ఇలా అయితే ఇస్తున్నాను అనమాట. హౌ టు క్రియేట్ ఏ థంబ్నెయిల్ యూజింగ్ ఏఐ, హియర్ ద టైటిల్ ఆఫ్ ద వీడియో ఐ వాంట్ ఏ థంబ్నెయిల్ కాన్సెప్ట్స్ అలాంగ్ విత్ మై ఫేస్ విత్ ICTR. నేనైతే ఈ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. సో చాట్‌జీపీటీ మనకి కొన్ని థంబ్నెయిల్ కాన్సెప్ట్స్ని అయితే ఇచ్చింది. సో ఇక్కడ చూస్తే 5 కాన్సెప్ట్స్ అయితే ఇచ్చింది. లైక్ ఈ 5 కాన్సెప్ట్స్ని యూస్ చేసి మనకి ఒకసారి మనం ఇమేజ్ జనరేట్ చేసి అయితే చూద్దాం. ఇలాంటి ఒక్కొక్క కాన్సెప్ట్ని ఇప్పుడు మనం జెమినైలోకి అయితే తీసుకుపోదాం. ఓకే, కాన్సెప్ట్ 5 తీసుకుందాం. కాన్సెప్ట్ 5 అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు జెమినైలోకి వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ ఏమి ఇస్తారంటే 16:9 అని ఇచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ యాజ్ ఇట్ ఈజ్, లైక్ మీరు అక్కడ కాపీ చేసుకున్న ఒక ప్రాంప్ట్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ పేస్ట్ చేసేసేయండి. దానికన్నా ముందు 16:9 అని అయితే ఖచ్చితంగా పెట్టాలి, లేదంటే జెమినైకి పిచ్చెక్కి పోయిద్ది అనమాట. అది ఎలా పడితే అలా ఇస్తుంది. సో ఇక్కడ 16:9 అని అయితే ఇవ్వండి, లేదంటే లైక్ స్క్వేర్గా కానీ అట్లా ఇస్తుంది థంబ్నెయిల్స్, అవి మనకు పనికిరావు. సో ఇప్పుడైతే సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేసిన తర్వాత చూద్దాం మనకి ఎలాంటి థంబ్నెయిల్ అయితే వస్తుందో. సో దీనికి మీకు జెమినై ప్రో ఉంటే బెస్ట్. ఇఫ్ ఇన్ కేసు మీ దగ్గర ప్రో లేకపోతే నాకు తెలిసి జియో సిమ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ అనుకుంటా జెమినై. ఒకసారి చూడండి. ఓ వావ్, ఒకసారి ఇమేజ్ అయితే చూడండి. లైక్ నేను ఇక్కడ నా ఒరిజినల్ ఇమేజ్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఒరిజినల్ ఇమేజ్ అయితే నేను జెమినైకి అయితే ఇచ్చాను. సో జెమినై అప్పటి నుంచి నాకు ఈ ఫేస్ కన్సిస్టెన్సీతో లైక్ థంబ్నెయిల్స్ అన్నీ తయారు చేస్తుంది అనమాట. మీరు ఇప్పుడు చూసిన వీడియోకి ఇది ఒక థంబ్నెయిల్. అండ్ నేను ఇంకా ఎగ్జాంపుల్ కోసం అని చెప్పి సేమ్ ఇక్కడ ఏమి ఇచ్చానంటే బెస్ట్ టెంపుల్స్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ ఫర్ దిస్ అని చెప్పిన. అంటే ఫస్ట్ అయితే మనం ఇచ్చేసినాం కదా ICTR ఉండాలి. ఇక్కడ ఏం చెప్పినాం, హియర్ ద టైటిల్ ఆఫ్ ద వీడియో ఐ వాంట్ ఏ థంబ్నెయిల్ కాన్సెప్ట్స్ అలాంగ్ విత్ మై ఫేస్ అన్నాం కదా. సో అదే విధంగా ఈ చాట్ మొత్తంలో నువ్వు ఎక్కడైనా ఫర్ దిస్ అని ఇస్తే చాలు ఆ టైటిల్కి కాన్సెప్ట్స్ అయితే ఇస్తుంది అనమాట చాట్‌జీపీటీ. సో ఇక్కడ నేను ఇప్పించాను బెస్ట్ టెంపుల్స్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కాన్సెప్ట్స్ అయితే ఇచ్చింది. సో కాన్సెప్ట్ 1 ద స్పిరిచువల్ ఎక్స్ప్లోరర్ అని అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాపీ అయితే చేసి అక్కడ పేస్ట్ చేయడమే. ఇంకా మీరు కాన్సెప్ట్ 2 కాన్సెప్ట్ 3 అయితే కూడా చెక్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ కాన్సెప్ట్ 1 అయితే కాపీ చేసుకొని ఇక్కడ మీరు మొత్తం ప్రాంప్ట్ అయితే చూడొచ్చు. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 16:9 అని ఇచ్చి ఇక్కడ అక్కడి నుంచి కాపీ చేసుకున్న కాన్సెప్ట్ 1ని ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన థంబ్నెయిల్ ఇది. అండ్ ఇంకొక ఇక్కడ మిస్సింగ్ విషయం ఏంటంటే
మస్ట్ విజిట్ టెంపుల్స్ అని ఉందంతే. ఇది ఎక్కడ అని తెలీదు కాబట్టి ఇక్కడ ఇన్ హైదరాబాద్ అని యాడ్ చేసుకుంటే బెస్ట్ మనకి. దీంట్లో మనం ఇంకా ఏమైనా ఎడిట్ చేయాలన్నా, లైక్ మనం ఏదైనా ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలన్నా, యారో మార్క్ కానీ, లైక్ ఇక్కడ తెలుగు అని యాడ్ చేయడం కానీ, ఇలాంటివి ఏం యాడ్ చేయాలన్నా మనకి ఈజీగా క్యాన్వాలో అయితే చేసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి జనరేట్ అయిన ఇమేజ్ని సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని క్యాన్వాలో ఇంపోర్ట్ చేసుకొని అక్కడ మనకు కావాల్సిన కాన్సెప్ట్ లైక్ ఎడిట్స్ అయితే చేసుకోవచ్చు. నేను ఇంకా కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ కోసం థంబ్నెయిల్స్ అయితే తయారు చేసినాను. లైక్ ఇక్కడ చూడండి, హౌ టు మేక్ ఏ క్యాజువల్ గేమ్ యూజింగ్ ఏఐ ఫర్ దిస్ అని ఇచ్చిన. సో ఫర్ దిస్ అని ఇచ్చినందుకు అవి ఈ టైటిల్ కోసం నాకు ఈ కాన్సెప్ట్స్ అయితే తయారు చేసింది. లైక్ ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ 1 యూ హోల్డింగ్ ఏ టినీ గేమ్ వరల్డ్ అండ్ ఇది హై సిటిఆర్ ఇస్తుందని చెప్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జస్ట్ కాపీ చేసుకోవడం, ఇక్కడికి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసేసి చాలు. ఇక్కడ కూడా మీరు ఒకసారి ప్రాంప్ట్ చూసినట్లయితే 16:9 అని ఇచ్చినాను. దాని తర్వాత ఇక్కడ కాన్సెప్ట్ 1 అయితే పేస్ట్ చేసినాను. ఇదైతే ఇచ్చిన థంబ్నెయిల్ ఇది. మనకి అన్ని ఫొటోస్లో ఏ ఫొటోస్లో అయినా మన క్యారెక్టర్ కన్సిస్టెన్సీ చేంజ్ అవ్వదు అనమాట. సేమ్ నువ్వు ఒరిజినల్ ఇమేజ్ ఏదైతే అప్లోడ్ చేస్తావో అదే ఇమేజ్ అన్ని థంబ్నెయిల్స్లోనూ యూస్ చేస్తుంది అనమాట. ఈ థంబ్నెయిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏఐ మేక్స్ గేమ్స్ ఈజీ. సో ఇలాంటి థంబ్నెయిల్స్ అయితే మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ దానికన్నా ముందు 16:9 అనేది మాత్రం మెన్షన్ చేయకపోతే మీకు డిఫరెంట్ వస్తాయి, అది బాగుండవు. సో మీరు ఇది 16:9 అని వస్తే బాగా వస్తాయి అనమాట జెమినైలో. సో ఇక్కడ కాన్సెప్ట్ 5 అయితే నేను ఇక్కడ పేస్ట్ చేసినాను. దానికి వచ్చిన నాకు థంబ్నెయిల్ ఇది. థంబ్నెయిల్ ఇన్ 10 seconds. డిఫరెంట్గా వచ్చినాయి. అండ్ ఇక్కడ వాచ్ సింబల్, నా రియాక్షన్, ఆల్మోస్ట్ నా ఫేస్ సిమిలర్గానే ఉంది. లైక్ మోస్ట్లీ చేంజెస్ అయితే ఎక్కువ ఏం కనిపించట్లేదు. సో ఇట్లా గైస్ మీరు థంబ్నెయిల్స్ ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ChatGPT అండ్ జెమినైని యూస్ చేసి. నేను ఇక్కడ విఆర్ రాజా అన్న వీడియో ఉంది. సో ఈ వీడియో ఉన్న టైటిల్ని అయితే ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకే, ఇక్కడ నుంచి నేను టైటిల్ అయితే కాపీ చేసుకుంటున్నాను. సో ఈ వీడియోకి అన్నబెట్టిన థంబ్నెయిల్ అయితే ఇది. ఇది. అండ్ ఇప్పుడు మనం తయారు చేసే థంబ్నెయిల్ ఎట్లా ఉంటుందో చూద్దాం. లైక్ నేను టైటిల్ అయితే పేస్ట్ చేసిన, ఫర్ దిస్ అని ఇస్తున్నా. ఫస్ట్ కాన్సెప్ట్ నుంచే చూస్ చేసుకుంటున్నా. మ్యాక్సిమం సిటిఆర్ అని ఉంది. లెట్ మీ చెక్ ఇది ఎట్లా ఉంటుందో. ఇక్కడ నేను ఏమి ఇవ్వాలి, 16:9 జస్ట్ పేస్ట్ చేస్తున్నా. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత చూద్దాం ఇప్పుడు ఈ కాన్సెప్ట్కి జెమినై ఎలా ఇస్తుంది థంబ్నెయిల్ అనేది. ఇది జనరేట్ అయ్యే టైంలో ఒకసారి నేను క్యాన్వాలో ఎట్లా ఎడిట్ చేయాలో చూపిస్తాను. క్యాన్వాని టైప్ చేయగానే ఇప్పుడు మనం థంబ్నెయిల్, యూట్యూబ్ థంబ్నెయిల్ టెంప్లెట్ అయితే మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సింపుల్గా ఇట్లా సర్చ్ బార్ వస్తుంది, అందులో థంబ్నెయిల్ అని కొట్టండి. ఇక్కడ థంబ్నెయిల్ అని అయితే వచ్చింది. ఫ్రీ అయితే ఇంకా బెస్ట్. సో ఇది ఫ్రీ. కస్టమైజ్ టెంప్లెట్ నొక్కిన తర్వాత లైక్ ఇలా వస్తుంది, ఓపెన్ అవుతుంది. దీంతో మనకేం అవసరం లేదు. ఇక్కడ జస్ట్ యాడ్ పేజ్ పైన నొక్కండి, ఇక్కడ కొత్త పేజ్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం మన ఫోటోని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. చూద్దాం లైక్ జెమినై ఏదైతే ఇచ్చిందో. ఓకే, మనకి దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఇండిగో క్రైసిస్ ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పి ChatGPT అయితే మనకి ఒక థంబ్నెయిల్ని అయితే క్రియేట్ చేసింది. ఇక్కడ నాకు మిస్ అయిన థింగ్ ఏంటంటే జస్ట్ తెలుగు అని అయితే ఎక్కడ కనిపించట్లా. తెలుగు అని కనిపిస్తే ఇంకా బెస్ట్. సో మన తెలుగు ఆడియన్స్ రికగ్నైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నేను ఫస్ట్ ఈ థంబ్నెయిల్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ క్రియేట్ అయిన థంబ్నెయిల్స్ కూడా చాలా హై రెజల్యూషన్లో అయితే ఉంటాయి. మనం డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి మనం యూట్యూబ్ థంబ్నెయిల్స్లో అయితే అప్లోడ్ చేయలేం, ఎందుకంటే ఇవి 5-6 MB ఉంటాయి. అండ్ 2 MB లోపు ఉంటేనే యూట్యూబ్ తీసుకుంటుంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ అయిన ఇమేజెస్ అయినా ఒకసారి క్యాన్వాలకి ఇంపోర్ట్ చేసుకొని అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇవి హై క్వాలిటీలో ఉంటాయి. ఇంత హై క్వాలిటీ మన యూట్యూబ్ థంబ్నెయిల్స్లో పెట్టడానికి అయితే పనికిరాదు. ఓకే, డౌన్లోడ్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ 5.8 MB ఉంది. కానీ మనకు అంత పెద్ద ఫోటో అసలు యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదన్నమాట. ఓకే, మనం ఇక్కడైతే ఇచ్చినాము, జస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం ఫోటోని. జస్ట్ ఇక్కడ దీంట్లో క్యాన్వాలో అయితే కంట్రోల్స్ చాలా ఈజీగా ఉంటాయి. అండ్ మీరు జస్ట్ కార్నర్స్లో ఉంటాయి కదా, ఇట్లా ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచే లైక్ డ్రాగ్ చేసిన, అంతే డ్రాగ్ చేస్తేనే చాలా వచ్చేసింది. సో కంట్రోల్ పట్టుకొని స్క్రోల్ చేస్తే చాలు, ఇది జూమ్ అవుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇట్లా ఉండగా మూవ్ చేయాలంటే మౌస్లో మన మిడిల్ బటన్ ఉంటుంది కదా, ఆ మిడిల్ బటన్ని లైక్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. హోల్డ్ చేసుకుంటే ఇట్లా వస్తుందన్నమాట. మీరు కావాల్సినట్టు మూవ్ చేసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు మీ ఇన్ కేస్ జూమ్ అవుట్ చేయాలంటే ఇక్కడున్న ఆ డైల్ అయినా మనం యూస్ చేయొచ్చు, ఆర్ కంట్రోల్ పట్టుకొని ఇట్లా స్క్రోల్ అయినా చేయొచ్చు. స్క్రోల్ చేసినా కూడా సేమ్ అట్లనే వస్తుంది, జూమ్ ఇన్ జూమ్ అవుట్.
జస్ట్ దీన్ని కూడా అంతే, మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి చాలు. అండ్ ఇక్కడ నేను తెలుగు అని యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి జస్ట్ ఇక్కడైతే యాడ్ చేద్దాం తెలుగు అని, లేదంటే ఇటు సైడ్ అయినా యాడ్ చేద్దాం. ఒకసారి నేను ఇక్కడ నుంచి బేసిక్ షేప్స్ ఉంది కదా, ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్తే ఇక్కడ బేసిక్ షేప్స్ అయితే ఉంటాయి. ఈ బేసిక్ షేప్స్లో మనం నేను దీన్ని అయితే తీసుకుంటున్నాను. కార్నర్ రౌండింగ్ కూడా ఉంటుంది కాబట్టి కావాల్సిన సైజ్కి అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు దీనిపైన టెక్స్ట్ అయితే యాడ్ చేద్దాం. లైక్ ఇటు సైడ్ పెట్టుకుందాం. ఓకే, జస్ట్ ట్యూటోరియల్ పర్పసే కాబట్టి మనం ఇక్కడైతే యాడ్ చేద్దాం. ఇప్పుడు నేను టెక్స్ట్ ఇక్కడ ఏం యాడ్ చేద్దాం అంటే ఇన్ తెలుగు అని అయితే యాడ్ చేద్దాం. జస్ట్ మీరు ఇక్కడ ఎలిమెంట్స్ ఉంది కదా, కింద టెక్స్ట్ అని ఉంటుంది. ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 ఉంటాయి అన్నమాట డిఫాల్ట్ టెక్స్ట్ స్టైల్స్. మీరు దేన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మిడిల్ లైక్ హెడ్డింగ్ యాడ్ చేస్తే బాగా పెద్దగా వస్తుంది అనమాట. మనకు కావాల్సిన సైజ్ని కూడా ఈజీగా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ తెలుగు అని రాద్దాం. దీనిపైన డబుల్ ట్యాప్ చేయాలి ఎడిట్ చేయాలంటే. ఇన్ తెలుగు అని అయితే ఇచ్చాను నేను. ఇప్పుడైతే ఇన్ తెలుగు అని అయితే యాడ్ చేసిన. సో ఇక్కడ మనం ఫాంట్ కలర్ని అయితే చేంజ్ చేయాలి. మనం వైట్ పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది అక్కడ. ఫాంట్ సైజ్ పక్కనే ఇక్కడ కలర్లో టెక్స్ట్ కలర్ అని అయితే ఉంటుంది. సో దీనిపైన నొక్కగానే ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఈ థంబ్నెయిల్లో ఉన్న కలర్స్ని అయితే చూపిస్తుంది. సో ఇందులోంచి వైట్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇన్ తెలుగు అని అయితే వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ నేను దీన్ని అప్పర్ కేస్ చేయాలనుకుంటున్నాను అంటే మొత్తం క్యాపిటల్ లెటర్స్ ఈ కింద ఉన్నట్టే మ్యాచ్ చేయాలి కాబట్టి, సో మొత్తం క్యాపిటల్ లెటర్స్ పెట్టాలనుకుంటే ఇక్కడ అప్పర్ కేస్ అని ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మొత్తం అన్ని అప్పర్ కేస్కి అయితే వెళ్ళిపోయినాయి అనమాట. ఇన్ కేస్ మీరు మూవ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద ఉంటుంది రొటేషన్కి మూవ్ కోసం అని, లైక్ వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మొత్తం ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ నొక్కితే మొత్తం ఎంత అవుతుంది. అండ్ ఇక్కడికి వెళ్ళి మీరు ఫాంట్స్ కూడా లైక్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ జూమ్ చేయాలన్నా మీరు కంట్రోల్ పట్టుకోవాలి. కంట్రోల్ పట్టుకుంటే జూమ్ అవుతుంది. ఇప్పుడైతే ఈ థంబ్నెయిల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే థంబ్నెయిల్ మనకు తయారైపోయింది. సో ఈ థంబ్నెయిల్ మనం డౌన్లోడ్ చేసుకుందాం. జస్ట్ ఇక్కడ కనిపిస్తుందా షేర్ అని, ఈ షేర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ డౌన్లోడ్ పైన నొక్కంగానే ఇక్కడ మనకు కావాల్సింది అయితే ఈ 720 పిక్సెల్సే. సో ఇక్కడ దాకే మనకి యూట్యూబ్ కూడా పర్మిషన్ ఇస్తుంది. అండ్ 1080 కూడా చేసుకోవచ్చు కాబట్టి, కానీ అవి 2 MB కన్నా తక్కువ ఉండాలి. సో ఇక్కడ మీకు ఇక్కడ పైన పేజ్ 1 థంబ్నెయిల్, పేజ్ 2 థంబ్నెయిల్ 2 కావాలని అడుగుతుంది. సో మనకి 2 అక్కర్లేదు. ఈ పేజ్ 1 అయితే అక్కర్లేదు మనకి. జస్ట్ ఈ పేజ్ 2లో మన ఒరిజినల్ థంబ్నెయిల్ ఉంది కదా, ఇది ఒకటి ఉంటే చాలు. సో నేను దానిపైన క్లిక్ చేసి పేజ్ 2 ఒకటే సెలెక్ట్ చేసుకొని డన్ నొక్కుతున్నా. సో సేవ్ డౌన్లోడ్ సెట్టింగ్స్ పెట్టుకొని పెట్టుకోకపోయినా ప్రాబ్లం లేదు. అండ్ డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేస్తాం. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. లైక్ డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఒకసారి చూద్దాం. ఇదైతే నాకు 1.2 MB ఉంది. ఇప్పుడు నేను దీన్ని థంబ్నెయిల్గా అప్లోడ్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ సైజు కాబట్టి ఈజీగా ఇట్లా థంబ్నెయిల్స్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. లైక్ దీంట్లో ఏమైనా అర్థం కాకపోతే మీకు జస్ట్ కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఇలాంటి వీడియో రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే లైక్ నాకు ఈ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నార్మల్గా కామెంట్స్ చూస్తూ ఉంటాను. సో నేనైతే ఆ వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన పజిల్ గేమ్ అయితే లాంచ్ అవ్వబోతుంది. వాటికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవాలన్నా ఫస్ట్ మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఏ టాపిక్ పైన డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మేము దానిపైన వీడియో చేస్తాం. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్.